దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా గొప్ప దేవుడా, నేను నీ పాదాలకి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి ఇంతవరకు కృపలో కాచి కాపాడి నేను భద్రపరిచినందుకే నీకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయమని ఈ సమయం అంతా ఈ విషయానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి రీతిగా మనమందరం కూడా వాక్యం ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకొని ఈ పరిచర్యను వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. వాక్యం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవుడి మాటను దీవించునుగాక. మరొకసారి దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ చదువుబడినటువంటి వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా క్రీస్తు పూర్వము కొన్ని సంవత్సరాల క్రితం రాబోయే దినాల్లో, రాబోయే కాలంలో దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా కార్యములు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఈ రీతిగా జరగబోతుంది అని యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నెరవేర్చబడేటువంటి ఒక మంచి కాలంలో, సమయంలో మనం ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడి, ప్రతిష్ఠించబడి, అభిషేకించబడిన ప్రతి దైవ సేవకుని ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి ప్రవచనము నిరర్ధకము కాకుండా సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చబడుతూ ఉన్నవి. తాను ఏర్పరచుకున్న వారందరి ద్వారా ఏ ప్రవచనాలైతే భూమి మీద మనుషుల మధ్య ప్రవచించారో ఆ ప్రవచనాలు ఎంత దినంలో నిశ్చయముగా అవి నెరవేర్చబడుతూ ఉన్నవి. ఆ యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనాన్ని అదే సారాంశముగా ఇదిగో ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము ఈ 17వ వచనం ద్వారా కూడా దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినముల యందు ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే చివరి దినములలో, అంత్య దినములలో ఈ కాలము లేక ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో చాలా బహు భయంకరమైనటువంటి దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. ఏర్పరచబడిన వారు సైతము కూడా అపవాదైన సాతాను మోసపుచ్చుచు అనేకులు దేవుని నుంచి దూరం చేసేటువంటి బహు భయంకరమైన ప్రయత్నం జరిగేటువంటి సమయంలో, కాలంలో మనుషులందరూ కూడా జీవిస్తూ ఉన్నారన్న విషయాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు సృష్టించిన తన ప్రజల మీద అపవాదైనటువంటి సాతాను ఏ విధమైతే దాడి చేస్తుందో, ఏ విధమైతే ఏర్పరచబడిన దేవునికి బిడ్డలమైన తన అధికారాన్ని ప్రయోగించి బలహీనపరచాలన్నటువంటి ఆలోచన, బలహీనపరచాలన్నటువంటి తలంపాలను కలిగి ఉన్నట్టుగా మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సైతము కూడా దినాన బలహీనతగా మార్చబడుతున్నారు. వారికి కలిగి ఉన్నటువంటి వారి యొక్క సంఘ పరిస్థితులను బట్టి, సేవా విధానాన్ని బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా సందర్భాల్లో దేవుడు మనతో లేడు, దేవుని యొక్క సన్నిధి మనతో లేదు. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉంటే, దేవుని యొక్క అభిషేకం మనతో కూడా
ఇలాగా ఉంటే మన పరిస్థితులు ఎందుకు ఇలాగుంటాయి, మన జీవన విధానం ఎందుకు బహు భయంకరమైన శ్రమలతో మనం క్రీస్తుని వెంబడించవలసిన పరిస్థితులు ఎందుకు మన జీవితంలోకి వస్తున్నాయని చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం. అలా ఆలోచించడమే కాకుండా మనము బలహీనులుగా మార్చబడి మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, ముందుకు వెళ్ళటానికి చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మక దేవుని యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మక దేవుని యొక్క మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ఈ అంత్య దినాల్లో మనుషుల అందరి పైన, అనగా యేసు క్రీస్తు నామమును ఎరిగిన ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని ఇష్టపడుతున్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఒక ప్రజల మీద కాదు, ఒక గుంపు ప్రజల మీద కాదు, ఒక జాతి ప్రజల మీద కాదు, భూమి మీద జీవిస్తున్న ప్రజల అందరి మీద ఇదిగో నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భేదం లేదు నా ప్రేమ దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తును స్వరక్తుడిగా అంగీకరించి యేసు క్రీస్తుతో కూడా నడుస్తున్న ప్రతి ఒక్క మనిషిని మనుషుల అందరిపైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తాడన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులందరిపైన పరిశుద్ధాత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా నా మీద పరిశుద్ధాత్మ దేవుడు రాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించడేమో అని ఎట్టి విషయంలో అనుకోవడానికి వీల్లేదు. ప్రతి మనుషులందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారందరి జీవితంలో నివసిస్తాడు అనేది వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. నీవు కేవలం చేయవలసిన విషయం ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో, రక్షణ అనుభవంలోనికి ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తావో, ఆ దినము నుండే, ఆ సమయం నుండే నా ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి మీద ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నా పిల్లలారా దయచేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అడుగు వారికి అనగా పరిశుద్ధాత్మ దేవుని అడుగు వారికి నిశ్చయముగా తన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి సన్నిధిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మనుషులందరూ కావాలి. ఇది నాయన ప్రజలు కోరుకున్నట్లుగా ఒక వర్గం వారే దేవునికి కాదు, ఒక వర్గం వారే ప్రజలకు కాదు, ఒక ప్రాంతం వారే నాయకులకు కాదు. యేసు క్రీస్తు చెప్తున్నాడు ఏమాట అంటే, పరిశుద్ధాత్మ చెబుతున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు సృష్టికర్త కనుక తన పోలిక చొప్పున నరులను ఆయన నిర్మించాడు కనుక మనుషులందరూ దేవునికి కావాలి. మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే ఆయన అంటున్నాడు, తన కుమారుల పైనను తన కుమార్తెలను అనగా తన కుమారులను లేక కుమార్తెలను కూడా ప్రవచిస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భాల్లో అదురుగాల్లో ప్రతి వారు యవనస్తులు తొట్టెలుతూ ఉన్నారు. ప్రతి వారు యవనస్తులు బలహీనులైపోతున్నారు. ప్రతి వారు తన పిల్లలు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండి కూడా చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, దేవునికి దూరమై బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రజలను అనగా ఈ యవన బిడ్డలను కుమారులను మార్చువారు ఎవరు, వారి జీవితంలో ఖర్చువారు ఎవరు అని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు, పిల్లలకు జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా వేదన పడుతున్నారు ఈ దినాల్లో. ఒకవేళ నీ పిల్లల విషయమై నా ప్రేమ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఒకవేళ నీవు నీ కుమారుని విషయమే, నీ కుమార్తె విషయమే ఒకవేళ నీవు వేదన చెందుతూ ఉంటే, నీవు బాధను అనుభవిస్తూ ఉంటే, ఇది నీ పిల్లల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు అభివృద్ధి కార్యములు ఆశిస్తున్నావేమో, వారు ఫలించలేదని ఆశిస్తున్నావేమో, కాదు, నిశ్చయముగా నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ పిల్లల మీద ఆయన తన కార్యాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కుమారులు ఇక బాగుపడను అనుకుంటున్నావేమో, నా కుమార్తెలకు ఎందుకు పనికిరాను అనుకుంటున్నావు.
కుమార్తె కూడా, ప్రతి కుమారుడు కూడా ఎలా ఉండబోతున్నారంటే వాళ్ళు ప్రవచించు వారుగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఒక్కనొక దినంగా నీవు జన్మనిచ్చిన నీ పిల్లలు బాగుపడతారు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే తన అనగా నీ పిల్లలను ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. నీ పిల్లలు ప్రవశించినట్లుగా అలాగే అభివృద్ధించినట్లుగా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, నేను మిమ్మలను మీ పిల్లలను నేను అనాథలుగా విడిచిపెట్టే దేవుడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తా, ఆశీర్వదించడమే కాదు ప్రవచించు వారిగా మారుస్తాను. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అప్పుడు దేవుని పెట్టారా, నీ పిల్లల విషయమై ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నా పిల్లలను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నా పిల్లలు నీ వైపు తిరుపుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినముగా నీవిచ్చిన నీ పిల్లలు ఎందుకో ప్రయోజనకరంగా లేరు. ఇదిగో నీకును సమాజానికి ప్రయోజనకరమైన జీవించే పిల్లలుగా నీ పిల్లల్ని మీరు ఆశీర్వదించు అని ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా ఆ విధంగా ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నిశ్చయముగా అంటున్నాడు, నీవు జన్మనిచ్చిన నీ కుమారుడు రాబోయే దినాల్లో ప్రవచిస్తాడు, నీ కుమార్తె ప్రవచిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క తీర్మానమై ఉన్నది. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యవన పిల్లలు ఈ ప్రపంచానికి చాలా అవసరమైంది. యవన పిల్లలు ఈ ప్రపంచ దేశాలకు చాలా ఉపయోగకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ పిల్లలు దీవిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నీ కన్నీరు ఒక దినాన్న ఏ కుమారుడి విషయమై, ఏ కుమార్తె విషయమై వేదన పడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, నిద్రలేని రాత్రులు, నిద్రలేని పగలలో అన్నము ఆహారం తినకుండా ఎలాగైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఒక దినము పరిశుద్ధాత్మ దేవుడు నీవు కాచే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక్కసారి గొప్ప విజయాన్ని నీవు కోరుకున్నట్లుగా నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ప్రవచిస్తున్నాడు, తప్పకుండా తన కార్యాన్ని ఆయన ప్రారంభించే దేవుడు ఉన్నాడు. ఈ వాక్యము మనందరి జీవితంలో పనిచేయను గాక. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి, మీరు బలపరచండి నాయనా. మా భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులు అందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి నాయనా. నేను నమ్మిన నీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రవచించుదురుగాక. ప్రవచించే అభిషేకం వారి మీద పనిచేయుదుగాక. ప్రతి యవన బిడ్డలు రాబోయే తరాలకు గొప్ప సువార్త ఉద్యమాన్ని అయ్యా తీసుకుని వచ్చే గొప్ప అపోస్తలుగా మార్చబడుదురు గాక, సువార్తికులుగా మార్చబడుదురు గాక, ప్రవక్తలుగా మార్చబడుదురు గాక, సంఘ కాపరులుగా మార్చబడుదురు గాక, ఉపదేశులుగా మార్చబడుదురు గాక. ప్రతి యవనస్తుడు పరిశుద్ధాత్మ దేవుడా నీకు పట్టబడుదురు గాక. దీవించి ఆస్వాదించి మహిమాగత ప్రభావాలు మీరు పొందుకోమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.